షుగర్ ఉన్న వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవ్వడానికి 3 రీజన్స్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇది కామన్‌గా అందరూ పేషెంట్స్ చెప్పే ప్రాబ్లమే. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే గంటకొకసారి యూరిన్‌కెళ్ళడం. రాత్రంతా ఒక 10, 20 సార్లు యూరిన్‌కి వెళ్ళి అలా నిద్ర డిస్టర్బ్ అవుతుంటుంది. సెకండ్ ఏంటంటే అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు బాగా ఎక్కువ ఉండడం వల్ల ఆ డిస్కంఫర్ట్ వల్ల నిద్ర గూడా సరిగ్గా పట్టదు. కొందరు ఏం చేస్తారంటే చల్లటి వాటర్‌లో కాళ్ళు పెట్టడం గానీ, లేకపోతే ఇలాంటి ఏదో టిప్స్ ఏదో చేస్తుంటారు. కొందరు వేడి నీళ్ళేసుకుంటారు. అలా కూడా నిద్ర అనేది చాలా మందికి పట్టదు. ఇంకో థర్డ్ ప్రాబ్లమ్ ఏంటంటే కాళ్ళు, చేతులు లాక్క రావడం అన్నమాట. ఈ క్రాంప్స్ అంటారు గదా! కాళ్ళు, చేతులు ఈడ్చుక రావడం లాంటి ప్రాబ్లమ్. ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల నిద్ర అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది. సో, మరి ఈ అన్నిటికి సొల్యూషన్ ఏంటి? ఒకటే ఒక సొల్యూషన్. మీ షుగర్ అనేది మంచి టైట్ కంట్రోల్‌లో ఉండాలి. ఒకవేళ మీ షుగర్ మంచి కంట్రోల్‌లో ఉందనుకోండి, ఫస్ట్ థింగ్ మీకు యూరిన్‌కి ఎక్కువ సార్లు లేవడం అవసరం పడదు. అండ్ ఈ మంటలు, తిమ్మిర్లు గూడా తగ్గుతాయి. అండ్ ఈ కాళ్ళు, చేతులు ఈడ్చుకురావడం ఈ ప్రాబ్లమ్ గూడా తగ్గుతుందన్నమాట. సో, ఫస్ట్ థింగ్ మీ షుగర్ డైట్ కంట్రోల్ చేసుకుంటే నిద్ర గూడా మంచిగా వెళ్ళొచ్చు. లేదంటే మీ నిద్ర ప్రాబ్లమ్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ చాలామంది ఏం జేస్తారు దానికోసం సెపరేట్‌గా మళ్ళీ నిద్ర టాబ్లెట్ వాడడం లాంటివి చేస్తారు. అలా చేయకుండా షుగర్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది గదా! థాంక్ యూ.